కూపన్స్ ఇచ్చి మనం వెళ్దాం స్నానం చేసి వస్తానన్నాను. అంతలోనే తను షాపింగ్ వెళ్ళిపోవడం ఏంటి? అదొక్కతే వెళ్ళలేదురా, వెంట సీతను కూడా తీసుకెళ్ళింది. సీత కూడా వెళ్ళిందా? అవునరా, ఇద్దరు వెళ్ళారు. అప్పటికి నేను అన్నాన్రా సాకేతిని తీసుకెళ్ళండి అని. ఆయనే వెళ్ళమన్నారని నాకు చెప్పింది. నేను అసలు అలా చెప్పలేదు గ్రాని. నేనొచ్చేలోపే అంత తొందరపడి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో. నీతో వెళ్ళటం ఇష్టం లేక. దాని పొగరి ఇంకా తగ్గలేదురా. పిల్లాన్నిచ్చిపోవే, ఎండలో వాడెందుకు అంటే సైజులు చూసి డ్రెస్సులు కొనాలి అని నన్ను ఏమార్చింది. పద పద అని తొందర పెడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. కానీ తొందరగా వెళ్ళకపోతే రిజెక్ట్ చేసిన డ్రెస్సులు తీసుకోవాల్సి వస్తుంది అని నాకు చెప్పింది. అది నిజమే కదా అని నేను అన్నాను. తను తొందర పెడితే మాత్రం సీత బుద్ధి ఏమైంది? సాకేత్తో వెళ్ళు అని అనొచ్చుగా, లేదా సాకేత్ని తీసుకెళ్దాం అనొచ్చుగా. స్వర్ణ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేయడమేనా? రోజు రోజుకి మరీ ఇలా తయారవుతున్నారేంటి? ఇన్ని జరిగాక కూడా కాస్త వెనక ముందు ఆలోచించాల్సిన పని లేదా? దాన్ని అనడం ఎందుకురా? దానికి ఏమై మాటలు చెప్పిందో మనకేం తెలుసు? ఏం చెప్తే మాత్రం తన సంగతి తెలుసు కదా. కనీసం సాకేత్ని అడిగి వెళ్ళొచ్చు కదా. చెల్లెల సంగతి తెలిసేది. నాతో రావడం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పి అక్కతో కలిసి వెళ్ళొచ్చు కదా. ఇష్టం లేనప్పుడు చెప్పడాలు ఎందుకులే అని. అయినా సీతను అనాలి. గుడ్డిగా స్వర్ణ రానుగానే వెళ్ళిపోవడమేనా? అది కాదన్నయ్య, వాడి మీద ప్రేమతోనే కదా 10,000 పెట్టి గిఫ్ట్ కూపన్స్ తీసుకొచ్చింది. కాస్తైనా అర్థం చేసుకోకపోతే ఎలా? అంత అర్థం చేసుకునే తత్వం ఉంటే ఇంతెందుకు జరుగుతుంది? ఆవిడకు ఈ సీత సపోర్ట్ ఒకటి మారకుండా చేస్తుంది. ఈ బొమ్మ ఎలా ఉంది? దీనికన్నా ఆ ప్యారెట్ గ్రీన్ బొమ్మ చాలా బాగుంది. అవునక్క, ప్యారెట్ గ్రీనే బాగుంది. ఎరా కన్నా, ఇది కావాలా? అక్క, వీడికి ఇది కావాలా అంటే నవ్వుతున్నాడు. వాడికి అప్పుడే అది కావాలి ఇది కావాలి అని తెలుసానే. నిన్ను చూసి నవ్వాడా? అంటే నేను కావాలని చెప్పానా అక్క? సరే సరే, ఇప్పుడు అర్థాలు తీయకు, ఏం కావాలో చూసుకో, పద. ఇవి బాగున్నాయి కదా? స్వర్ణ, ఇవెలా ఉన్నాయి? నీకు చాలా బాగుంటాయి. అవునక్క, అవి 4 సెట్లు తీసేసుకో. సరే. స్వర్ణ, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి?
నీకు నచ్చితే తీసుకోవే. స్వర్ణ, బాబేడి? అక్క, బాబు 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 అక్క బ్లడ్ వస్తుంది అక్క. అక్క హాస్పిటల్కి వెళ్దా? అక్క అక్క సీతమ్మ గారు, అయ్యో. సీతమ్మ గారు, అమ్మ సీతమ్మ గారు, ఏమైందమ్మా? డ్రైవర్ హాస్పిటల్కి తీసుకెళ్దాం, త్వరగా కార్ తీసుకురావా. అలాగేనమ్మా. అక్క లేక జాగ్రత్త. అమ్మా, పని అయిపోయింది. ఏం చేసావు? పిల్లాన్ని టార్గెట్ చేశాను, కానీ మిస్ అయ్యింది. కాదు, మిస్ చేసింది. మిస్ చేసిందా? ఎవరు? ఆ సీత. కానీ ఆ పిల్లాన్ని కాపాడే ప్రాసెస్లో ఆ పెద్దది అవుట్. ఇదిగో. హలో, సీత, స్వర్ణ. సీతే. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు జాగ్రత్త, అక్కడి నుంచి తప్పించుకో. అలాగే అమ్మా. రేయ్, దీని పొగరు, దాని వ్యవహారం ఆ షాప్కి వెళ్ళి తేలుద్దాం పద. ఇంత లెక్కలేని తనమేమిటో చూద్దాం. అది రమ్మంటాం, ఇది వెళ్ళటమేనా? మరి హద్దు అదుపు లేకుండా పోతుంది. డ్రైవర్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో. హలో అమ్మా, పెద్దమ్మ గారు. ఏమిటి చెప్పు. మెట్ల పంచి పడి సీతమ్మ గారు తలకు దెబ్బ తగిలిందమ్మా. ఏమిటి? సీత మెట్ల మీద నుంచి పడిపోయిందా? స్పృహ తప్పిందా? సరే, వెంటనే బయలుదేరుస్తున్నాం. మన హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. నానమ్మా, సీతకి ఏమైందంట? మెట్ల మీద నుంచి పడిపోయిందట, స్పృహలో లేదట. చచ్చా, నలుగురు వెళ్ళుంటే ఇలా జరిగేదే కాదు. పదండ్రా, నాకు దొడగా ఉంది. భయంగా ఉంది నానమ్మా. అన్నయ్య, వదినకేం కాదు. పదగ్రాని. పదండి. సిస్టర్, ఏంటి మా అక్కకి ఎలా ఉంది? ఉండమ్మా, కాసేపు ఆగు. స్వర్ణ, ఎక్కడే? సీతకేమైంది? ఎలా ఉంది దానికి? అమ్మమ్మ, ఎమర్జెన్సీ నుంచి ఇప్పుడే ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఏం
ఏమీ చెప్పలేదు డాక్టర్ గారు కూడా. అసలు ఏం జరిగిందే చెప్పు. నేను అక్క షాప్కి వెళ్ళామా, అక్కడ షాప్లో అన్ని వస్తువులు చూస్తూ ఉన్నాం. స్ట్రోలర్ తీసుకెళ్లే ఛాన్స్ లేక వీడిని స్ట్రోలర్లో కూర్చోపెట్టాను. స్వర్ణ బాబేడి? అక్క బాబు బాబు వీడిని రక్షించబోయి అక్క స్లిప్ అయి పడిపోయిందమ్మమ్మ. ఓ, ఇదంతా జరగడానికి తమరి ఇర్రెస్పాన్సిబిలిటీ కారణమా? ఏయ్, స్టోలర్లో తీసుకెళ్ళకపోతే వాడిని చంకనేసుకుని వెళ్ళొచ్చు కదా. నా బాబు అంటావు కదే, వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళావు? ఇప్పుడు దాన్ని ప్రమాదంలో పడేశావు. సీత జీవితంతో పగబట్టి ఆడుకుంటున్నట్టుంది. బావా ఇంకేం మాట్లాడకు స్వర్ణ నువ్వు. ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? మావయ్య గారికి. ఇప్పుడు వాళ్ళకేం చెప్పొద్దురా. సీతంటే రామచంద్రకి ప్రాణం. దానికి ఇలా జరిగిందంటే తట్టుకోలేడు. అసలే హార్ట్ పేషెంట్. చెప్పకు. డాక్టర్లు దీని పరిస్థితి ఏమిటో చెప్పని, చెప్పాక చెప్దాం. ఇక సావిత్రి వచ్చిందంటే శోకాలు మొదలు పెడుతుంది. రామచంద్రకి చెప్పకుండా తన్నొక్కదాన్ని రమ్మని చెప్పు. సరే నానమ్మా. నువ్వాగరా, తప్పు చేసింది అది. నా మూలంగా ఇలా జరిగిందని అదే చెప్తుంది. స్వర్ణ, ఫోన్ చేసి మీ అమ్మకి మీ అక్క పరిస్థితి చెప్పు. అత్తయ్య గారు, ఏమైందట? సీతకెలా ఉంది? ఎరా రఘురాం, ఏమైందిరా? ఎమర్జెన్సీ నుంచి ఇప్పుడే ఐసీయూలోకి తీసుకొచ్చారు. డాక్టర్లు బయటకు వస్తే గానీ విషయం తెలియదు. మెట్ల మించి పడబోయే బాబుని రక్షించబోయి తను పడిపోయిందంట తాతయ్య. ఎందుకు ఏడుస్తావు? ఎముడలే దాన్ని తీసుకెళ్ళావు. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? ఎవరన్నా గిట్టకుండా పోయింది, అందుకే నీకు దుఃఖం మిగులుతుంది. చేసిందంతా చేసి ఏడుస్తుంది చూడు, ఏడుపు. మంగా, ఏంటా మాటలు? అసలే తను జరిగిన దానికి బాధపడుతుంటే ఈ సాధింపులేమిటి? ఇదేనా అనే సమయం? ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టిన దాన్ని ఒక మాట అనడానికి సమయం, సందర్భం కూడానా? చూడు మంగా, జరిగే ప్రమాదం జరక్క మానదు. యాక్సిడెంట్ అంటేనే చెప్పి రాదు, మన చేతుల్లో లేదు. స్వర్ణ బుద్ధి దారి తప్పే ఈ కష్టాలు నష్టాలు సీత నెత్తిన పడుతున్నాయి. ఊరుకోరా అమ్మా లక్ష్మి, సీతకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. భగవంతుడా, సీతకి ఏ ప్రమాదం జరగకుండా కాపాడు. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. డాక్టర్ గారు, నా మనవరాలకి ఎలా ఉంది? డాక్టర్ చెప్పండి, దానికి ఎలా ఉంది? డాక్టర్ గారు, ఎలా ఉంది మా సీతకి? తలకు బలమైన గాయమైంది. కణతల దగ్గర నరాలు బాగా ఒత్తుకుపోయాయి. బ్లడ్ క్లాట్ అయిందని అనుమానంగా ఉంది. సిటీ స్కాన్కి తీసుకెళ్లారు. అన్ని రిపోర్ట్స్ వస్తే కానీ కండిషన్ చెప్పలేం. పన్నెండు గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి. ట్రీట్మెంట్కి రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఆమె పరిస్థితి అంచనా వేయగలం. ప్రస్తుతం తను ఇంకా స్పృహలోకి రాలేదు, రెస్పాండ్ అవడం లేదు. ఇప్పుడైతే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది.
చూడండి డాక్టర్, మీ వల్ల కాకపోతే స్పెషలిస్ట్ను పిలిపించండి. దాన్ని ఎలాగైనా కాపాడండి. మీరు చెప్పాలా అమ్మా? అది మా డ్యూటీ. మీరు వర్రీ అవ్వకండి. వీ విల్ టేక్ కేర్. మేము ఒకసారి చూడొచ్చా డాక్టర్? సారీ, ఇప్పుడు చూడటం కుదరదు. చాలా చాలా ఇప్పుడు నీకు హ్యాపీనా? నీకు నువ్వు అనుకునే వాళ్ళు ఎంత ముఖ్యమో నాకు నా సీత అంతే ముఖ్యం. స్వర్ణ, నీ వల్ల సీత స్పృహ లేని పరిస్థితికి వచ్చింది. ఎంత బాధ మిగిల్చిందో చూడు. రే రఘురామ్, ఎందుకురా అలా మాట్లాడతావు? బాబా, నాకు బాధగానే ఉంది. నీకా? నీకు అవతల వాళ్ళు ఎప్పటికి తెలియాలి? అన్నయ్య, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఎవరినని ఏం ప్రయోజనం చెప్పు? స్వర్ణని మాటలంటే సీత వదిన రికవర్ అవుతుందా? కాదురా, తను రికవర్ అవుతుందని కాదు, ఇప్పటికైనా ఆలోచిస్తుందని నా బాధ. స్వర్ణ, తనకేమైనా అయిందంటే నిన్ను ఊరికే వదలను, క్షమించను. అన్నయ్య, ఎమోషనల్ అవ్వకు. తనకేం జరగదు. అవునరా, సీత మంచి మనసున్న మనిషి. అందరి మంచి కోరే తన మంచిని ఆ భగవంతుడు తప్పకుండా కోరుకుంటాడు. మంచే చేస్తాడు. ఊరుకో. ఆవేశపడి నువ్వు బాధపడి అవతలి వాళ్ళని బాధ పెట్టకు.